హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా నిన్న మనకి 12,256 వేకెన్సీస్తో సీజీఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. 80,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను నోటిఫికేషన్ పైన. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. సో ప్రతి ఒక్కరు ముందుగా ఇక జాబ్ వీడియో చూసేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో మొబైల్లోనే ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చూపించబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సో మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మీకు కాంబో కోర్స్ అయితే ఉంది మన యాప్లో. సో మీకు కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదే కాదు, మనకి ఇంకా బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లో క్లాసెస్ అందిస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. సో వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు చెక్ చేసిన తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. అయితే ఒక ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ssc.gov.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు నోటీస్ బోర్డులో చూడండి, May 21 మనకి ఒక కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సీజీఎల్ ఉద్యోగాలకి సంబంధించి 12,000కి పైగా వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. గ్రూప్ సి అండ్ గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి రైల్వే శాఖకి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా మనకి చాలా రకాల డిపార్ట్మెంట్లో ఈ యొక్క జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి మీకు Tier 1 ఎగ్జామ్తో పాటు Tier 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే కేవలం 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేసి ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీరు జాబ్స్కి అప్లై చేయడానికి ఒక ssc.gov.in వెబ్సైట్లో మీకు ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు అకౌంట్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ నెంబర్ ఇచ్చేసి అండ్ పాస్వర్డ్ ఏదైతే మీకు పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ పైన క్లిక్ చేసి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ యొక్క ssc.gov.in వెబ్సైట్లో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ మీరు రిజిస్టర్ నౌ పైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసినట్లయితే మనకి 1 time రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇలా మీకు న్యూ క్యాండిడేట్ అని చెప్పేసి ఈ యొక్క ఓటీఆర్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇందులో ఏంటి అంటే మీరు ఫస్ట్ మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. సో మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉందా అని చెప్పేసి అంటుంది. సో ఆధార్ కార్డ్ ఎస్ అని చెప్పేసి పెట్టేసి మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. మళ్ళీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసి ఓటీపీ అనేది వెళ్తుంది. మీ ఆధార్కి సంబంధించి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ అనేది ఇచ్చేసి తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఇవ్వాలి. తర్వాత ఇది నో పెట్టండి. తర్వాత జెండర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ అనేది ఏ ఎడ్యుకేషన్ బోర్డులో చేశారు అండ్ రూల్ నెంబర్ ఏంటి అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాలి. సో ఫస్ట్ ఇక్కడ మనము బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనము అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది అనమాట. సో మీరు ఏదైతే ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలి. ఇక్కడ మీరు మళ్ళీ లాగిన్ ఆర్ రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా మనము లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట.
నేను ఆల్రెడీ ఒక ssc.gov.in పోర్టల్లో నేను రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఇంతకుముందు కాబట్టి సో డైరెక్ట్గా నేను లాగిన్ అయితే అవుతున్నాను. సో లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏంటి అంటే మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అయితే అవుతాయి. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనము ఇక్కడ చూడండి మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ రిజల్ట్ అని చెప్పేసి మనకి పేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ప్రజెంట్ ఇక్కడ మీకు లైవ్ ఎగ్జామినేషన్ దగ్గర చూడండి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ 21 మే నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 22 జూన్ వరకు మీరు ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ మాత్రం మీరు 23 జూన్ వరకు అయితే టైం ఇచ్చారు. దీనికి సంబంధించి మీరు ఒక అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఛాన్స్ ఇస్తున్నారు. కరెక్షన్ వచ్చేసి 29 జూన్ నుంచి 1 జూలై వరకు అయితే మీకు టైం ఇచ్చారు. ఆ యొక్క డేట్లలో మీరు అప్లికేషన్ అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీకు కింద చూడండి చిన్నగా అప్లై అని చెప్పేసి ఉంది, దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా మనకి పేజ్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా ఒకసారి చదవండి. సో దానికంటే ముందు ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీరు ఏదైతే ఫోటో అనేది అప్లోడ్ చేస్తారో సో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి 10 నుంచి 20 KB లోపు అయితే ఉండాలంట. సో సిగ్నేచర్ ఫైల్ సైజ్ అనేది హైట్ విడ్త్ ఎంత ఉండాలో కూడా ఇచ్చారు. జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. విడ్త్ 6 సెంటీమీటర్స్, హైట్ 2 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో మీరు ఫీ పేమెంట్ వచ్చేసి వీసా, మాస్టర్ కార్డు, మ్యాస్ట్రో, రూపే డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇలాంటివి యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఫిల్ ఫామ్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి ఇలా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క నేమ్, అలాగే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ మీ యొక్క జెండర్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో ఇచ్చేస్తాం కాబట్టి అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. సో మీరు డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకున్నారు. సో మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారనమాట. మీరు ఒకవేళ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ చెప్పేసి పెట్టండి. పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ ఈక్వివాలెంట్ టు గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ చెప్పేసి పెట్టాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టేటస్ దగ్గర మీరు ఒకవేళ రిజల్ట్స్ రాకపోతే అపియరింగ్ అని చెప్పేసి పెట్టాలి. ఆల్రెడీ మీకు రిజల్ట్స్ వచ్చేసి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మాత్రం పాస్డ్ అని చెప్పేసి పెట్టాలి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కారేమో అని చెప్పేసి. అలా ఏమీ లేదు, మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత పాసింగ్ ఇయర్, ఏ ఇయర్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తారో ఇక ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏ స్టేట్లో మీరు ఇక ఏ స్టేట్లో పాస్ అయ్యారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అనేది తెలంగాణ కాబట్టి తెలంగాణ అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్డేట్ అవుతుంది. పెట్టిన తర్వాత నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది ఇక్కడ తెలంగాణ కాబట్టి మాది ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అని చెప్పేసి పెడుతున్నాను. సో తర్వాత నెక్స్ట్ మీ యొక్క రోల్ నెంబర్ ఏంటి అండ్ దానికి సంబంధించి పర్సంటేజా, సిజిపిఏనా, సో ఏది ఉంటుంది ఇక్కడ ఇచ్చేసి తర్వాత మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 దగ్గర వెదర్ యు ఆర్ ఇన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. మీరు ఒకవేళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇది ఎస్ పెట్టాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. తర్వాత ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మీకు కావాలి అనుకుంటే ఎస్ పెట్టాలి. ఓబీసీ వాళ్ళకి మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి కొన్ని పోస్టులకి 27 years ఇచ్చారు, కొన్ని పోస్టులకి 30 years ఉంది, మరికొన్ని పోస్టులకేమో 32 years వరకు ఉంది. సో ఈ విధంగా మనకి పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో మీకు ఒకవేళ ఏజ్ లిమిట్ దాటిపోయి ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించి రిలాక్సేషన్ కోడ్ ఇక్కడ మీరు ఓబీసీ అయితే ఓబీసీ పెట్టాలి. సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో నో పెడితే ఒకవేళ మీకు
నో పెడితే దానికి సంబంధించి ఇక్కడ మీకు అడుగుతుందన్నమాట. సో ఒకవేళ ఎస్ పెడితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎస్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో తర్వాత సక్సెస్ అని చెప్పేసి వస్తుంది, ఓకే పైన క్లిక్ చేయాలి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ప్రిఫరెన్స్గా. ఫస్ట్ మీరు ఏదైతే దగ్గర ఉంటుందో అది పెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్ఆర్ అంటే సదరన్ రీజియన్ కాబట్టి ఎస్ఆర్ అని చెప్పేసి రాగానే ఆపేసేయండి. సో ఎస్ఆర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ పెట్టాను, మాకు దగ్గర ఉంటుంది అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఎస్ఆర్లో వచ్చేసి సో మీకు ఏది దగ్గర ఉంటే అది పెట్టుకోండి. నేను పెట్టేది అది పెట్టద్దు, మీకు ఏది దగ్గర అనిపిస్తే అది పెట్టేసుకోండి. సో ఈ విధంగా. తర్వాత ఎగ్జామినేషన్ సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నాం. మనకి కేవలం 2 లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తున్నారు, హిందీ అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పేసి పెట్టాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి సో ఏం కూడా సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే మీరు ఒకవేళ డిగ్రీలో స్టాటిస్టిక్స్గా ఒకటి సబ్జెక్ట్స్గా చదువుంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో లేదు అంటే మీరు డిగ్రీలో మీరు నార్మల్గా ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి ఇంటర్మీడియట్లో మాత్రం ఎంపీసీ చదువుంటే వాళ్ళు ఎస్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ డూ యూ ప్రాసెస్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఎస్ అని చెప్పేసి పెట్టాలి. ఇక్కడ మీరు పైన ఎస్ పెడితే మాత్రం ఇది కింద ఎస్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇక్కడ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా వేసి చదవండి. తర్వాత ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. సో మీరు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. మీకు దానికి ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత దానికి సంబంధించి నో పెడితే ఇక్కడ మీరు దానికి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు 10th క్లాస్లో ఏమేమి లాంగ్వేజెస్ అనేవి చదివారు. సో మనము 10th క్లాస్లో ఏమేమి లాంగ్వేజెస్ చదువుతాము, తెలుగు, ఇంకా మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్. సో 3 లాంగ్వేజెస్ చదువుతాం కాబట్టి 3 లాంగ్వేజెస్ అనేవి సెలెక్ట్ అయితే చేసేసేయండి. ఈ విధంగా సో సెలెక్ట్ చేసేసేయండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీడియం ఆఫ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్. సో మీరు 10th క్లాస్ అనేది మీరు ఏ మీడియంలో చదివారు. సో మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు పెట్టండి. తర్వాత ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి మీరు ఒక పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పాను. సో దేనికి సంబంధించి దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎస్ ఆ నో సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. సో దీనికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. ఎస్ పెడితే దానికి సంబంధించి కూడా మళ్ళీ ఇక్కడ ఎస్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఆర్ యూ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. సో దీనికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. మనకు వచ్చేసి ఏంటంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి సంబంధించి పేజీలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్ ప్లే స్టోర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా. సో దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సో డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి కూడా అప్లోడ్ అయితే చేసేయచ్చు. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫేస్ అథెంటిఫికేషన్ స్టేటస్ ఇక్కడ మీకు పెండింగ్ అని చెప్పేస్తుంది. సో ఇది మనము కంప్లీట్ అయితే చేయాలన్నమాట. సో దీనికి కానీ ఏం చేయాలంటే మీరు మొబైల్ అప్లికేషన్ మై ఎస్ఎస్సి అని చెప్పేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది మై ఎస్ఎస్సి. సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏ విధంగా అయితే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారో లాగిన్ అయ్యారో అలాగే మీరు అక్కడ కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి మై అప్లికేషన్లోకి వెళ్ళేసి కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసేసి అంటే ఎస్ఎస్సి సీజీఎల్ అప్లికేషన్లోకి కంటిన్యూ అయిన తర్వాత అక్కడ మీరు ఆధార్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే ఇచ్చేయాలి. చేసేసి ఇది మనకి సక్సెస్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీ ఫోటో వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా లైవ్గా ఫోటో అనేది క్యాప్చర్ చేయాలన్నమాట. క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు మొబైల్ కెమెరా ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు, లేకుంటే వేరే మొబైల్ త్రూగా మై ఎస్ఎస్సి యాప్ ద్వారా కూడా మీరు లాగిన్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత సిగ్నేచర్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు సిగ్నేచర్ ఫైల్ సైజ్ వచ్చేసి ఎంత ఉండాలి అనేది 10 నుంచి 20 KB లోపు ఉండాలి. జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. సో దీనికి సంబంధించి మీకు అలా ఎర్రర్ వస్తే మీరు ఐఆమ్ రీసైజర్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి. ఐఆమ్ రీసైజర్. సో iamresearcher.comలోకి వెళ్ళేసి సెర్చ్ చేయండి. అక్కడ మీకు దీనికి సంబంధించి సిగ్నేచర్ ఫైల్ సెట్ చేసుకోవడానికి అక్కడ డైమెన్షన్స్ ఉంటాయి. అక్కడ మీరు సెంటీమీటర్ సెలెక్ట్ చేసుకొని విడ్త్ 6 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ ఆ విధంగా క్రాప్ చేసుకొని అక్కడ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. సో అప్లోడ్ సిగ్నేచర్ పైన క్లిక్ చేసి సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీకు అప్లికేషన్ సబ్మిషన్ చేసే ముందు ప్రివ్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రివ్యూ పేజ్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్
ప్రివ్యూ పేజ్లో ఏంటి అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్ని డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారనుకుంటే ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఫీజు కేవలం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే 100 రూపీస్ పే చేయాలి. అది కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. అమ్మాయిలందరికీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు డైరెక్ట్గా ప్రివ్యూ ఫామ్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. 12,256 వేకెన్సీస్తో ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా ఈ సీజీఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. సో దీనికి సంబంధించి ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.